హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆల్లాస్ కిచెన్. ఐఎమ్ మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గుత్తి వంకాయ కూర అండి. అన్ని కూరల్లో కన్నా గుత్తి వంకాయ కూర అంటే దాని స్పెషల్ ప్లేసే వేరేలా ఉంటుంది. గుత్తి వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు అంటూ కూడా ఎవరూ ఉండరు. అందులోనూ చిన్న వంకాయలతో చేసుకునే గుత్తి వంకాయ కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి రిచ్గా క్రీమీ టెక్స్చర్తో ఈ వంకాయ కూర ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు కూడా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 ఇంచు ఎండు కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు, అలాగే 1 స్పూన్ జీడిపప్పు వేసుకుని అన్నీ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకొని మధ్యలో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పేస్ట్ని తీసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పేస్ట్ అంతా బాగా కలిసిన తర్వాత కాసేపు ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు వంకాయలని 4 సైడ్ల కింద కూడా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకు మనం ఎలా అయితే వంకాయలు కట్ చేసుకుంటామో అలా 4 నాట్లు పెట్టుకుని వంకాయని కట్ చేసుకుని నీట్గా వాటర్లో వేసుకుని బాగా కడుక్కొని వాష్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి వంకాయలు. ఇప్పుడు ఒక్కొక్క వంకాయలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని 4 వైపులా కూడా స్టఫింగ్ చేసుకోవాలి. వంకాయలో మనం ఎన్నైతే వంకాయలు తీసుకున్నామో అన్నింటికి సరిపడాలాగా మసాలాని వంకాయల్లో మనం స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్ని వంకాయల్లో మసాలా స్టఫ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు అన్నీ కూడా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సరిపోయేలాగా ప్యాన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ మసాలా ఏమన్నా ఉంటే కూడా వంకాయల మీద పెట్టేసుకొని కదపకుండా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుని మగ్గిన తర్వాత ఒక 200 ml వరకు కూడా మనం వాటర్ పోసుకొని వంకాయల్ని నెమ్మదిగా కదుపుకొని మూత పెట్టుకొని మనకి గ్రేవీ దగ్గర పడి వంకాయ ఉడికేంత వరకు కూడా మనం కర్రీని ఉడికించుకోవాలి. చూసారా, వీడియోలో క్లియర్గా మనకి వంకాయ ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో క్రీమీ టెక్స్చర్తో చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే గుత్తి వంకాయ కూర ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.